మనం ఇప్పుడు ఏమన్నా డిస్క్ పెట్టుకున్నాం, స్టోరేజ్ డిస్క్ పెట్టుకున్నాం, పెన్ డ్రైవ్ పెట్టుకున్నాం. పెన్ డ్రైవ్ పెట్టుకొని మనకి ఇందులో ఉన్న ఫైల్స్ని కాపీ చేసుకుంటున్నాము. సో ఇందులో ఉన్న ఫైల్స్ని మనం కాపీ చేసుకోవాలంటే మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అవసరం అనమాట. దాని ఇన్పుట్ అవుట్పుట్ మేనేజ్మెంట్ అని అంటాం. ఓకే, మనకి ఇంకా చాలా ఉంటాయి. మెమరీ అలొకేషన్ అని చెప్పేసి, మెమరీ మేనేజ్మెంట్ అని చెప్పేసి, ఓకే, స్టోరేజ్, ఇవన్నీ మేనేజ్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. మనకు ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవి నార్మల్గా ఏంటి అని అంటే విండోస్ ఉంటుంది కదా. ఇప్పుడు విండోస్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, మనకు తెలుసు కదా, విండోస్ 11, విండోస్ 10, విండోస్ 12 అంటాం. అవి వర్షన్స్, ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్కి వర్షన్స్. మనకు కొన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటే మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మన ల్యాప్టాప్కి, మన సిస్టమ్కి కావచ్చు, మన డెస్క్టాప్కి కావచ్చు, అలా. ఓకే, మ్యాక్ అయితే ఆపరేటింగ్ సిస్టమ్స్కి ఉంటాయి అలా. ఓకే, సో లెట్స్ సీ ద టాపిక్స్ ఇన్ ద యూనిట్ 4. ఫస్ట్ యూనిట్ 4లో టాపిక్స్ ఏమున్నాయి మరి? మెమరీ మేనేజ్మెంట్ అండ్ వర్చువల్ మెమరీ, లాజికల్ వర్సెస్ ఫిజికల్ అడ్రస్ స్పేస్, స్వాపింగ్, contiguous allocation and paging, segmentation with paging, demand paging, పేజ్ రిప్లేస్మెంట్ అండ్ పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్. చాలా సింపుల్ ఉంటుంది, ఏమి ఉండదు. ఫస్ట్ మెమరీ మేనేజ్మెంట్ గురించి చూసుకుందాం. సో మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏంటిది? ఇప్పుడు మనకి మన ఫైల్ స్టోర్ అవుతున్నాయి. ఇక్కడ